హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. ఇప్పటి వరకు అతిపెద్ద హాట్ టాపిక్ ట్రంప్ యొక్క టారిఫ్ల పైన సుప్రీంకోర్టు ఏదైతే కొరడా జులిపించిందో, ఏదైతే ట్రంప్ యొక్క టారిఫ్లను ఇల్లీగల్ అని ఖరారు చేసిందో, ట్రంప్ ఇండియా పైన ఏదైతే టారిఫ్ల గేమ్ ఆడారో, ముందు 50%, తర్వాత 25%, తర్వాత 18%గా ఏదైతే అనౌన్స్ చేశారో, ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం ఏమైంది? 0 అయింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏదైతే మీరు టారిఫ్ విధిస్తున్నారో అవి టోటల్లీ ఇల్లీగల్ అంటే ఏ శాసనం ద్వారా మీరు విధించారో, ఏదైతే IEEPA లోపల, దీని ద్వారా ప్రెసిడెంట్కి ఎటువంటి అధికారం లేదు అని తీర్పిచ్చింది. ఒకవేళ ఈ టారిఫ్లను విధించాలంటే ఈ పవర్ కాంగ్రెస్కు ఉంటుంది. కాంగ్రెస్ అంటే అక్కడి పార్లమెంట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఈ అధికారం ఉంటుంది, నాట్ ఏ ప్రెసిడెంట్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చిందో, ట్రంప్ హుటాహుటిన ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి ఏమన్నారంటే, మా దగ్గర ఒక కొత్త ప్లాన్ ఉంది, మేము త్వరితగతిన ఒక కొత్త టారిఫ్ను తీసుకొస్తామని చెప్పారు. ఆయన చెప్పిన 24 గంటల్లోనే ఒక కొత్త టారిఫ్ అనే ప్లాన్ను తీసుకొచ్చారు. అది 10% అని. ఇది ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అన్ని దేశాలపైన అమల్లోకి వస్తుంది. ఇక్కడ ట్రంప్ ఏదైతే 10% టారిఫ్ అన్నారో, ఏదైతే పన్ను విధించారో, ఇది ట్రేడ్ యాక్ట్ 1974 దీంట్లో సెక్షన్ 122 దీన్ని ఉపయోగించి ఈ టారిఫ్ అనేది విధించారు. అయితే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అదేంటంటే 150 డేస్ వరకు మాత్రమే ఈ టారిఫ్ని విధించవచ్చు. ఒకవేళ 150 డేస్ దాటితే వీరు కాంగ్రెస్ యొక్క అనుమతి అనేది తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వీరు 15% వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ 10% అనేది విధించారు. ఈ 10% అనేది ఫిబ్రవరి 24 నుంచి రాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇక్కడ ఇండియా పైన ఎంత టారిఫ్ను విధిస్తారనేదే ప్రశ్న. 50%, 25%, 18%, లేదా 10%? ఏదైతే 18% డీల్ అని ఇంతకుముందు అనౌన్స్ అయిందో, ఆ డీల్ ఇప్పుడు ఉంటుందా, మరి బ్రేక్ అవుతుందా? ఈ విషయంపైనే అందరికీ డౌట్ అనేది ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇప్పటికీ అందరూ ఇదే సంశయంలో ఉన్నారు, 18% టారిఫ్ అనేది ఇండియా పైన విధిస్తారు అని. ఈ డీల్ పైన ఇంకా అఫీషియల్గా సైన్ అవ్వలేదు. ఇది కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే. సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా అమెరికా ఏదైతే కొత్త టారిఫ్ నిర్ణయం ఏదైతే తీసుకుందో, మరి ఇండియా పైన అసలు ఎంత టోటల్గా టారిఫ్ అనేది విధిస్తారు అని అంటే, పాత టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ఏవి 2.8 అండ్ 3.5%. ఇదేంటి? MFN అనగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ద్వారా ఇండియా పైన టారిఫ్లు విధించేవారు. దీని యొక్క యావరేజ్ 2.8 అండ్ 3.5%. ఇప్పుడు కొత్త టారిఫ్ల ప్రకారం ఎంత? 10% అదనంగా, అంటే 13.5% వరకు మన ఇండియా పైన టారిఫ్ను విధించే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ ఏదైతే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ దేశం అంటే ఆ దేశం పైన ఇష్టం వచ్చినట్లు టారిఫ్లు విధించడం, దీనిపైన ఆపోజిషన్ నుంచి అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. అంతేందుకు ఆయన క్రింది స్థాయి అన్ని కోర్టుల్లో ఈ విషయం పైన ఓడిపోయారు. సుప్రీంకోర్టు యొక్క మొదటి తీర్పులోనే ట్రంప్ ఓడిపోయారు. బట్ అఫీషియల్లీ అనౌన్స్ రావాల్సి ఉండేది. ఈ విషయాలన్నీ ఇండియాకి ముందే తెలియదా? మరి US ఇండియా ట్రేడ్ డీల్ని రద్దు చేసుకుంటే అయిపోతుంది కదా అనే ప్రశ్న రావచ్చు. ఇవన్నీ విషయాలు ఇండియాకి ముందే తెలుసు. అయినప్పటికీ ఇండియా ట్రేడ్ డీల్ చేసుకుంది. ఎందుకు? దీని వెనుక ఒక పెద్ద రీజన్ ఉంది. దాని వెనుక రీజన్ ఏంటంటే శాసనం. ఇప్పటికీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. ఆ పదవి నుంచి ఇంకా ఆయన తొలగిపోలేదు. ఈయన కేవలం ఒక శాసనాన్ని ఉపయోగించి ఏదైతే టారిఫ్ను పెంచారో, కోర్టు అయితే చెప్పింది మీరు దీన్ని చేయలేరని. బట్ ఈయన డిఫరెంట్ శాసనాన్ని ఉపయోగించి, లెట్ మీ టెల్ యూ, ఇలాంటి 4-5 శాసనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి మిగతా దేశాలపైన టారిఫ్లను పెంచి ఆయన ఇబ్బంది పెట్టొచ్చు. మొన్నటి విషయం గురించి మాట్లాడితే, ట్రంప్ పైన అందరూ జోకులేస్తున్నారు. ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఏదైతే ట్రంప్ పైన జోకులేస్తున్నారో, ఏంటి? ఈయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, సుప్రీంకోర్టుకు కూడా వినడం లేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇక్కడ ట్రంప్ యొక్క అనౌన్స్మెంట్ ఏంటంటే, ఐ కెన్ డిస్ట్రాయ్ ద ట్రేడ్. ట్రంప్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? మిగతా దేశాలకు. మీకేమనిపిస్తుంది? సుప్రీంకోర్టు టారిఫ్లను బ్లాక్ చేశారు, మొత్తం 0 అయిపోయింది, ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడ నేను మీ ట్రేడ్ని నాశనం చేయగలను, మరియు కంట్రీని కూడా డిస్ట్రాయ్ చేయగలను. ఈ విధంగా ఈయన వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే నా దగ్గర ప్లాన్ B కూడా రెడీగా ఉంది అని ఆయన చెప్పారు. ప్లాన్ B అంటే ఏంటి? ఇక్కడ ఎన్నో రకాల శాసనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి తిరిగి టారిఫ్లను పెంచొచ్చు. ఓకే,
ఇది కోర్టులో ఛాలెంజ్ అవుతుందో అవ్వదో అది తర్వాత సంగతి. మన దగ్గర వ్యాపారస్తులు చాలామంది ఇబ్బంది పెట్టారు. ఇంతకుముందు టారిఫ్లు ఏదైతే పెంచారో డే 1 నుంచి తెలుసు ఇది ఇల్లీగల్ అని. బట్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసరికి 1 సంవత్సరం కాలం పట్టింది. అప్పటి వరకైతే పుణ్యకాలం అంతా గడిచిపోయింది. చాలామంది వ్యాపారస్తులకు నష్టం వచ్చింది. సో మనకు కూడా తెలుసు ట్రంప్ దగ్గర ఇంకో ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, సెక్షన్ 232 ఒకవేళ ట్రేడ్ ఎక్స్పాన్షన్ 1962 గురించి మాట్లాడితే దీన్ని అమలు చేయొచ్చు. అయితే దీనికి రీజన్స్ కావాలి. నేషనల్ సెక్యూరిటీ రిస్క్ కామర్స్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్ జరగచ్చు. దెన్ ఈ యాక్ట్ యొక్క లిమిటేషన్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏ టైం లిమిట్ లేదు, అంటే ఎంత టైం వరకైనా ఉంచవచ్చు. ఒకవేళ క్యాప్ గురించి మాట్లాడితే ఎంత పర్సెంటేజ్కైనా పెంచుకోవచ్చు, అంటే 200, 300, 500 ఇలా ఎంత పర్సెంటేజ్ వరకైనా పెంచుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రాబ్లం ట్రంప్కి రావచ్చు. అదేంటంటే మీరు కంట్రీ వైజ్ టారిఫ్ని విధించలేరు, సుంకాన్ని విధించలేరు. ప్రోడక్ట్ వైజ్ మీరు టారిఫ్ని విధించగలరు. ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, లెక్క పెట్టాలంటే అలసిపోతాం, చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక స్పెసిఫిక్ కంట్రీ పైన మీరు పన్నును విధించలేరు. అనగా మీరు చైనాను టార్గెట్ చేస్తే చైనా పైన పన్నును విధించలేరు. సపోజ్ ఒక ప్రోడక్ట్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ గురించి మాట్లాడితే ఇది చైనా నుంచి పోయినా ఇండియా నుంచి పోయినా ప్రోడక్ట్ వైజ్ టారిఫ్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ట్రేడ్ యాక్ట్ 1974 లోపల సెక్షన్ 201 కూడా ఉంది. ఇక్కడ 4 years వరకు టారిఫ్ని విధించవచ్చు, అప్ టు 50%. దెన్ సెక్షన్ 301 ఇది కూడా ట్రేడ్ యాక్ట్ 1974 లోపలనే వస్తుంది. ఇక్కడ ఫిక్స్డ్ లిమిట్ అనేది లేదు, క్యాప్ కూడా లేదు. ఎంత కావాలంటే అంత విధించవచ్చు, 200, 300, 400 ఎంతైనా విధించవచ్చు. ఇది వారి ఇష్టం. అయితే సెక్షన్ 301 ప్రకారం కంట్రీ వైజ్ కూడా టారిఫ్ని విధించవచ్చు. లాస్ట్లో 338 గురించి మాట్లాడితే ఇది టారిఫ్ యాక్ట్ 1930 లోపల వస్తుంది. ఒకవేళ ట్రంప్ నోట నుంచి సెక్షన్ 338 ద్వారా నేను యాక్షన్ తీసుకుంటున్నానంటే ఇక్కడ చాలా ఇబ్బంది అనేది ఎదురవుతుంది. ఇక్కడ నో ఫార్మల్ ఇన్వెస్టిగేషన్, ఏ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ కూడా టైం లిమిట్ లేదు. క్యాప్ గురించి మాట్లాడితే 50% కంటే పైన కూడా టారిఫ్ని విధించవచ్చు. కాకపోతే దీన్ని చాలా రేర్గా ఉపయోగిస్తారు. సారాంశం ఏంటంటే ట్రంప్ దగ్గర మల్టిపుల్ లీగలీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అదే ఆయన చెప్తున్నారు, నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది, లాస్ట్ ఆప్షన్. ఒకవేళ ట్రంప్ తలుచుకుంటే ట్రేడ్ని బ్యాన్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఈ పని చేస్తే మాత్రం స్వదేశంలోనే ఆందోళనలు స్టార్ట్ అవుతాయి, వారి యొక్క ఇండస్ట్రీస్ కూడా కొలాప్స్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకరిపై ఒకరు డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. అంటే ట్రంప్ ఇక్కడ ఏమన్నారంటే తన దగ్గర అనేక శాసనాల ద్వారా అధికారాలున్నాయి, కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటే సరిపోదు, నేను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోగలను, నా దగ్గర ఆ దమ్ముందని చెప్పకనే చెప్పారు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.